బాలాజీ, జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. అప్పుడు బాలకోటి కొడుకు జైలు నుంచి విడుదలయ్యాడని నువ్వు చెప్తే నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఎందుకో వాళ్ళ గురించి ఆలోచించాలనిపిస్తుంది. బాలాజీ, నువ్వు ఓ పని చెయ్యి. నువ్వు మారు వేషంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళేం ఆలోచిస్తున్నారో, వాళ్ళేం చేస్తున్నారో తెలుసుకో. అలాగే సూర్యం గారు. వాడు విడుదలయ్యాడని తెలిసిన దగ్గర నుంచి ఏదో రకంగా భయంగానే ఉంది. మొన్న మీ మీద హత్యా ప్రయత్నం జరగడం, మిమ్మల్ని రక్షిస్తున్నారని శంకర్ గారి మీద కూడా అటాక్ జరగడం అన్నీ అనుమానంగానే ఉన్నాయి. నేను తెలుసుకుంటాను. వాళ్ళు తెలివైన వాళ్ళు, ఎక్కడ ఎలాంటి అనుమానం రాకూడదు. నేను కూడా ఒకప్పుడు రౌడీనే సార్. ఇలాంటి విషయాలు ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను సార్. సరే. ఎవరు కావాలి? మేరా నామ్ బలవేంద్ర సింగ్ హై. పంజాబ్ నుంచి వచ్చాను. బాలరాజ్తో మాట్లాడాలి. ఏం పని? బాలరాజ్తో బోలేంగే. తుమ్ జాకే బాలరాజ్ కో బులాओ. సరే, అలా కూర్చోండి. ఠీక్ హై. అలాగే బామ్మ. ఈ అడుగేసిన పక్కా అన్నా, ఉండాలి. ఎవరో బల్వీందర్ సింగ్ అంట. నిన్ను కలవడానికి వచ్చాడు. ఏ పని మీద వచ్చాడు? తెలియదన్నా, అన్నతోనే చెప్తానంటున్నాడు. సరే, నేను మాట్లాడొస్తాను అల్లుడు. నమస్తే బాలరాజ్. నమస్తే నమస్తే. ఎవరండి మీరు? మై బలవేంద్ర సింగ్ హై. ఒక సెటిల్మెంట్ కోసం వచ్చాను. చేస్తారా? నేను సెటిల్మెంట్లు చేస్తున్నానని మీకెవరు చెప్పారు? అరే ఏంటి బాయ్, మీలాంటి వాళ్ళ గురించి మాలాంటి వాళ్ళకి మాలూమ్ హోతా హై. లేదు కళ్యాణ్, నువ్వు ఇదివరకులా లేవు. నీ మాట, ప్రవర్తన అన్నీ మారే. అది వర్ష విషయంలో నువ్వు ఇంత కటువుగా ఉండడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సుష్మా, 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 ఏమైందమ్మా? ఏమైంది? నాకు వాంతి అయ్యేలా ఉంది. నన్ను కొంచెం వాష్రూమ్ దాకా తీసుకెళ్ళరా తొందరగా. పర్లేదమ్మా, నా చేతిలో చేసుకో. జాగ్రత్త. ఓయో. నువ్వు పడుకో. అక్క, నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నువ్వు నా తమ్ముడివిరా. మన రుణం. అక్క, సుష్మ నిన్ను ఎన్ని మాటలన్నా ఎంతలా ఇబ్బంది పెట్టిందో నాకు తెలుసక్క. కానీ ఈరోజు అవేమీ నువ్వు పట్టించుకోకుండా సుష్మకొక తల్లిలా సేవ చేస్తున్నావు. నీకన్న బిడ్డకే కష్టం వచ్చినట్టు బాధపడుతున్నావు. చివరికి వాంతులు కూడా దోసెట్లో పట్టావంటే నీ మనసుని ఎలా అర్థం చేసుకోవాలక్క? తమ్ముడు, నీ భార్య నాకు పరాయి మనిషి ఎందుకు అవుతుందిరా?
మన ఇంటి మనిషి అవుతుంది. తనకి కష్టం వచ్చినప్పుడు మనం కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? ఆ రోజు తను కోపంలో అంది, కానీ ఈరోజు నేను తనని బాధ పెడతానని నువ్వెలా అనుకున్నావురా? నాకు నువ్వెంతో, సుష్మా కూడా అంతే. మీరిద్దరూ నాకు ప్రాణంరా. నువ్వు నాకు తమ్ముడివైతే తను నాకు కూతురుతో సమానం. సరే, ఇప్పుడే పాపం బాంత అయింది కదా, తనకి కషాయం పడతాను. నువ్వు వెళ్ళి పడుకో. సరే అక్క. వెళ్ళు పో. సూర్యం గారు, కాళీ మనతో అబద్ధం చెప్పలేదు. తను నిజంగానే నారాయణ కొడుకు. నువ్వు నిన్న బాలకోటి ఇంటికి వెళ్ళావు కదా, అక్కడ విషయాలను పూర్తిగా తెలుసుకున్నావా? నేను మారువేషంలో వెళ్ళాను సార్. అక్కడ వాళ్ళు ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు. ఒక సెటిల్మెంట్ చేయాలని చెప్పి బాలరాజుతో మాట్లాడాను. అప్పుడే బాలరాజు మాటలు నాకు అర్థమైంది ఏంటి అంటే, వాళ్ళు మొత్తం మారిపోయారు. ఎలాంటి సెటిల్మెంట్లు చేయట్లేదు. రక్తం మరిగిన పులి నిజంగా సాధు జంతువుగా మారిందంటావా, లేకపోతే నటిస్తుందా? నేను నాలా వెళ్ళుంటే వాళ్ళు నటించారు అనుకోవచ్చు, కానీ నేను సింగు వేషంలో వెళ్ళాను కదా, అందుకే. నేను ఈ రాష్ట్రం వాడినే కాదు అనుకుని వాళ్ళ మనసులో ఉన్న విషయాలు మొత్తం బయటపెట్టేశారు సార్. కానీ వాళ్ళు అవేవీ మాట్లాడలేదు. అక్కడ నేను విన్నదాన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే, బాలకోటి జైల్లోనే చనిపోవడం వల్ల బాలకోటి కొడుకు కూడా పూర్తిగా మారిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలనుకున్నాడంట. అన్నీ వదులుకొని విదేశాలు కూడా వెళ్ళిపోయాడు. ఇక్కడున్న ఆస్తులను చూడడానికి మాత్రమే బాలరాజు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేయడం లేదు. అదే జరిగితే మనకు అంతకంటే కావాల్సిందే ఉంటుంది. కాకపోతే మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి నిన్ను ఎంక్వైరీ చేయమని చెప్పాను. సరే, వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని మనకు తెలిసింది కదా, ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు. కాళీ నారాయణ కొడుకుని రుజువైంది కాబట్టి కాళీని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. నన్ను విడిపించడానికి నారాయణ ప్రాణత్యాగం చేశాడు. అలాంటి నారాయణ కొడుక్కి నా ప్రాణం వడ్డేసైనా సరే నేను కాపాడుకుంటాను. కాళీకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. తప్పకుండా సార్. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళెవరూ బాధపడరు. కాళీ ఇక్కడే మనతోనే ఉంటాడు. తనకు కావలసినవన్నీ మనమే చూసుకుందాం. మీరు ఎంత అమాయకులు కాబట్టే మీతో నేను ఆట మొదలుపెట్టాను.